వెల్కమ్ టు MRR న్యూస్. ఓకే, అందరికీ నమస్కారము. నేను పల్నాడు జిల్లా దళిత నాయకుడిని. మాది 2 ఎకరాలు రాచేపల్లి మండలం తెక్కలపాడు గ్రామం చిట్టునాడు ఫ్యాక్టరీ యాజమాన్యం కొనుగోలు చేస్తా అంటూ ఖచ్చితంగా 4 నెలలు అయిపోయి, ఇది 5వ నెల అయినా సరే కొనకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంటే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మా అందరి ప్రియతమ నేత ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా సరే ఇంతవరకు పొలం కొనకుండా నా కూతురు 4 నెలల క్రితం డేట్ పెట్టుకొని నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం కొంటానంటే నేను పెళ్లి డేట్ పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాను. అయినా సరే ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం కొనకుండా, అదేవిధంగా ఫ్యాక్టరీ పక్కన మా స్థలాన్ని అది మొత్తం దుమ్ము బట్టి ధూళి బట్టి పోతూ మా ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మేము ఏదైనా పంట వేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. కావున దయవంచి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించి మేము ఏదైతే ఈరోజు రాచేపల్లి MRO గారికి ఒక అర్జీ పెట్టడం జరిగింది, ఆ అర్జీ మీద కూడా మాకున్న ఇబ్బందులు రావటం జరిగింది. అదేవిధంగా రేపు సోమవారం రోజు ఉదయం 10 గంటలకి ప్రజా సంఘాలందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అవసరమైతే ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కావున మా వంతు దయవంచి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గురజాల శాసనసభ్యులు, అయ్యా మీరు ఎంతోమందికి సాయం చేశారు, నేను ఒక దళిత బిడ్డని, మీకోసం కూడా మేము ఎన్నోసార్లు అన్ని విధాలుగా పనిచేసి ఉన్నాము. కావున మా వంతు దయవంచి నా కూతురు పెళ్లికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నపించుకున్న సార్, ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా చూడవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్. మాది దాచేపల్లి మండలం తెక్కలపాడు గ్రామం. ఈరోజు 3వ రోజు చేరుకున్నాను. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం సహకరించట్లేదు. గౌరవ శాసనసభ్యులు ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఎంపీ కృష్ణదేవరాజు దృష్టికి కూడా తీసుకెళ్ళటం అయింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారికి స్పందించడం అని, సార్ నాకు 2 ఎకరాల పొలం ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని మా పొలం కొనకుండా నా కూతురు పెళ్లి విషయం 5 నెలల నుంచి తిప్పుతూ అన్ని విధాలుగా ఇబ్బంది పెడతాను సార్. దయచేసి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద తక్షణమే చర్య తీసుకొని నా కుటుంబానికి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇదే విధంగా దళిత సంఘాలన్నీ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.